రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్నది. ఈరోజు ఫ్యాక్షన్లు అనేది లేకుండా పోయినాయి, సమూలంగా తగ్గినాయని అందరూ అనుకుంటారు. అందరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటా బెంగళూరు, హైదరాబాదు, బాంబే, అమెరికా ఇంకోసారి ఉండి ఉద్యోగాలు చేస్తారు. తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్టర్బరీ తెచ్చారు. ఇప్పుడు మీరు ఏది చేస్తా అంటే అప్పుడు 06, 07, 08 పోతుంది. అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరగొడితే రేపు చేతులు రెండు ఇరగొడతారు. ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు. సామాన్య ప్రజలకు అవసరం లేనిది ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుపుతున్నారు. ఏమన్నంటే పొద్దున్నే పోలీస్ అధికారులను పిలిచేది, వాని మీద కేసు పెట్టండి, వీళ్ళ మీద కేసులకు భయపడేవాడు ఎవరూ లేరు. ఏంటికంటే అందరూ పోల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లోపలికి పోయినాడు, ఎప్పుడో ఇందిరాగాంధీ లోపలికి పోయింది, పివి నరసింహరావు లోపలికి పోయినాడు. ఇంతమంది లోపలికి పోతే సామాన్యులు మేము లోపలికి పోయేది ఒక లెక్కన అని పోల్చుకుంటారు. అంటే కంపారిజం అవుతుంది. ఎట్లా వ్యాపారాలలో బిజినెస్లో ఎట్లా కంపారిజం ఉందో, పొలిటికల్గా ఎట్లా కంపారిజం ఉందో, నేరం చేసినా కూడా లోపలికి పోయేదానికి కూడా పెద్ద నాయకులు పోల్చుకుంటారు. అంటే వాళ్ళే పోయినారు, మేము పోయే దాంట్లో తప్పే ఉంది అంటే ఎంత సులభంగా ప్రతి మనిషికి కంపారిజం చేస్తున్నారంటే ఒకసారి ఈరోజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఆపాలనే నా కోరిక. ఈరోజు మా మీద పోలీసులు కేసులు రాసుకోలేదు అంటే రేపు కూడా అట్లాంటి ప్రభుత్వమే ఉంటుంది. ఈరోజు ఏ విధంగా మీకు పై నుండి మీకు ఏ విధంగా గైడ్లైన్స్ వచ్చాయో, గతంలో ఏ విధంగా ఉందో మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో కూడా అదే విధంగా గైడ్లైన్స్ ఉంటాయి. ఉండకూడదు ఏటికి పోతాయి. అప్పుడు ఏందో కార్యకర్తల మీద పోలీసులు ఉన్నారు, ఈరోజు అధికారులు కూడా బలైపోతారు. ఎవరన్నా ఏమన్నా అడిగితే మేము రెడ్ బుక్లో ఉన్నా, దీన్ని ఒకటి తప్పించుకొని 6 నెలలు ఉద్యోగం చేస్తూ ఉన్నా, మీ మీద కేసులు పెట్టినా ఏమనుకోవద్దండి అనే పరిస్థితికి వచ్చినారు. అంటే ఈరోజు తప్పించుకుంటే రేపు కూడా ప్రభుత్వం మారినప్పుడు డిజిటల్ బుక్ రాకుండా పోతుందే. నేను చెప్పేది ఏమంటే ఈరోజు మీరు తప్పు చేస్తే రేపు కూడా దీనికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులకు కావచ్చు, రాజకీయం కావచ్చు, రౌడీజానికి కావచ్చు, ఏ దానికైనా కానీ తిరిగి దీని మూల్యమైతే ఎప్పుడో ఒకసారి చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. కలెక్టర్ గారు దయచేసి మేము పెట్టిన మేలు కానీ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ మటక గ్యామ్లింగు బంగాకపోయినా కానీ ఈ వంగపురం బోగులను కానీ కాపాడండి. తాడిపత్రి నుండి దేవలాలు తెరచకముందే బెల్ట్ షాపులు కానీ బ్రాండ్ షాపులు కానీ తెరుస్తారు. అంటే దేవలాల కన్నా హిందూ మనోభావాల కన్నా వైన్ షాపులే ముఖ్యమైపోయినాయి అధికారులకు. కనీసం ఆలోచన చేయండి. 5 గంటలకు 4:30కు బ్రాండ్ షాపులు ఓపెన్ చేస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇంకా మార్కెట్ ఏదన్నా ఉంటే 4 గంటలకే తెరుస్తారు. ఏమని అడిగితే బ్రాండ్ షాప్ ఓనర్లను మాకు జరిగేది 4 నుండి 8 వరకు జరిగితే ఇప్పుడు నుండి జరిగేది ఒక ఎత్తు, ఈ టైంలో జరిగేది ఒక ఎత్తు చెప్తారు. కనీసం ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరన్నా కానీ అధికారులు ఏం చేస్తారో తెలుసు. సీఎం గారేమో చెప్తారు బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తాం, టైం లేనప్పుడు టైం ఉన్నప్పుడు మాత్రమే షాపులు తెరచాలని. ఇవన్నీ అధికారులకు కానీ లోకల్లో ఉండే పొలిటీషియన్లకు కానీ తెలియదా? తెలిస్తే ఏం చేస్తున్నారు? అధికారులు తెలిస్తే ఏం చేస్తున్నారు? ప్రజలను కాపాడే బాధ్యత అధికారులకు కానీ పొలిటీషియన్ కానీ ఉంది. ఈ బాధ్యతలు మర్చిపోయి ఏదో ఎవడు ఎట్టుపోతే ఏమిటి అని చేస్తున్నారు. దాని మూల్యమే ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ మద్యం. నేను చెప్పేది కాదు, ఎవరైనా కానీ తాగే వాళ్ళని పోయి అడిగితే చెప్తారు పలానా షాప్లో మద్యం బాగుండదు, పలానా షాప్లో బాగుంటుంది, లేకపోతే పలానా లేబుల్ ఉంటేనే అది బాగుంటుంది, ఇది బాగుండదని. కనీసం అధికారులు మేము చెప్తాండామనో ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తాండామనేది లేకుండా కనీసం మీరు మీ మనస్సాక్షిని ప్రకారం అన్నా కానీ దీనిపైన రైడ్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏది అసలు నాకు అర్థం కావట్లా. దీనికి కారణం కేవలం ఒకటే, చేతకానితనం, పిరికితనం, అసమర్థత. అంటే ఈ విధంగా కొనసాగుతూ ఉంటే మేము భయపడి ఇంట్లో కూర్చుంటామన్నా. ఆల్రెడీ మా పైన చేసినారు ఒకసారి,
ఇప్పుడు తృతీయ శ్రేణి నాయకుల దగ్గరికి పోతున్నారు అంటే నెక్స్ట్ ప్రజల దగ్గరికి పోతారా? కానీ చేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడేదే లేదు. ఇది ఎట్లుందంటే మామూలుగా స్ప్రింగ్ని అణిచిపెట్టి పెడితే ఎట్లుంటుంది, టెన్షన్ పడి 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 వదిలినామంటే ఒకటేసరికి దూకుతుంది. మా పిల్లోడు కూడా అంతే, వద్దయ్యా మనకి ఈ గొడవలు వద్దు అని మేము ఇంట్లో ఎంతవరకు మేము తగ్గి ఉంటున్నామో అంత తగ్గి ఉంటున్నాము. నిన్న అంటాడు మా పెద్దారెడ్డి అన్న, మొగోడివైతే ఇదేనా నీ మొగతనం, ఈ విధంగా చూపించుకుంటావా నీ మొగతనము? వద్దు, సాఫీగా పోదాం, ఎన్నికలు పోరాడదాం, గెలుస్తామో చూడు. అవును, ఏలి చూపించడానికే. నీకు వీలైతే ప్రూవ్ చేసుకో నువ్వు చేయలేదని, నువ్వు కానీ నీ